నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ PS పరిధిలో 234 గ్రాముల నిషేధిత హ్యాష్ స్వాధీనం. ఒకరు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు. పంచాయతీ కార్మికుల డిమాండ్లపై ఎందుకు స్పందించరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చక్రధర్ రెడ్డి. తెలంగాణకు అనేక పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత కేటీఆర్దే. బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్క్ ను శోభాయమానంగా తీర్చిదిద్దుతాం. మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటరమణయ్య వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ PS పరిధిలో 234 గ్రాముల నిషేధిత హ్యాష్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. బైక్ పై గంజాయిను తరలిస్తున్న మనోజ్ ను అదుపులోకి తీసుకుని 32 బాటిల్స్ హౌసిన్ ఆయిల్, హోండా వెహికల్, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 1,64,000 రూపాయలు ఉంటుందని మరో ఇద్దరు నిందితుల్ని శ్రీనివాసరావు, అరవింద్ గా గుర్తించారు. వారు పరారీలో ఉన్నారు. నిందితుడు మనోజ్ ని రిమాండ్ కు తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత మా దగ్గర కూడా మిషన్ సమాచారం మేరకు ప్రిన్సిపల్ నమస్తే. నిన్న రోజు మధ్యాహ్నం రోజు ఏంటంటే మాకు ఒక సమాచారం, ఈ పైప్ లైన్ రోడ్లో ఆర్సీసీలు సరఫరా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో మా కుత్బుల్లాపూర్ టీము ఈ పైప్ లైన్ రోడ్లో రంగభుజంగ థియేటర్ దగ్గర రూట్ వాచ్ చేయడం జరిగింది. వెహికల్ తనిఖీ చేస్తుంటే ఈ లోపల ఒక పర్సన్ హోండా యాక్టివ్ వచ్చాడు. ఆ హోండా యాక్టివ్ సస్పెక్ట్ కోసం ఆపడం జరిగింది. ఆపి తర్వాత ఏంటంటే ఆ హోండా యాక్టివ్ ఫుడ్ స్టేజ్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను సోదా చేయగా ఆ బ్యాగ్లో ఒక 32 ఆర్సీసీలు బాటిల్ దొరికినాయి. టోటల్ ఆ బాటిల్లో ఉన్న మొత్తం టోటల్ బాటిల్ ఏంటంటే 234 గ్రామ్స్ ఆర్సీసీలు ఉన్నాయి. అంటే ఒక కేజీ మనం ఆర్సీసీలు తయారు చేయాలంటే ఒక 30 kgs డ్రై గాంజీని మనము యూజ్ చేసి దాన్ని మళ్ళీ సాలిడ్ ఫామ్ నుంచి తీసుకోవడానికి 30 kgs పడుతుంది. ఈ పరిస్థితులు ఏంటంటే ఈ 32 గ్రామ్స్ బాటిల్స్ని మనోజ్ అనే వ్యక్తి నుంచి మనం సీజ్ చేసుకున్నాం జరిగింది. ఈ మనోజ్ని గట్టిగా ఇంటరాక్షన్ చేయడంతో దానికి శ్రీనివాసాచారి అని ఒక పర్సన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ శ్రీనివాసాచారికి నీకు ఏం సంబంధం అంటే, శ్రీనివాసాచారి ఇతను ఇదివరకు ఇక్కడ క్యాటరింగ్ పనిచేసినప్పుడు మెల్లమెల్ల అలవాటు అయింది. తర్వాత నెక్స్ట్ వీళ్ళు కూడా చేయడం జరిగింది. శ్రీనివాసాచారి కోసం మనం వ్యక్తి ఏంటంటే, శ్రీనివాసాచారి ఇల్లు సరదార్ ఏరియాలో ఉంటుంది. ఇల్లు రైడ్ చేసాం కానీ అతను దొరకలేదు. ఇల్లు కూడా అప్స్టాండింగ్ చెప్పాడు. శ్రీనివాసాచారి అండ్ మనోజ్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ క్యాటరింగ్లో పరిచయం అయిన తర్వాత శ్రీనివాసాచారి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఎక్స్-ఎంప్లాయీ అతను ఇప్పుడు మానేసిందని తెలుస్తున్నది. ఈ శ్రీనివాసాచారికి ఏంటంటే ఇంకొకతను అరవింద్ అని అతని దగ్గర బంధువు మచిలీపట్నం తెలిసింది. అతను అరవింద్ అనే పర్సన్ మచిలీపట్నంకి వెళ్ళి శ్రీనివాసాచారికి పంపిస్తారు. శ్రీనివాసాచారి దీన్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి అతనికి మళ్ళీ సబ్ ఏజెంట్స్గా ఈ మనోజ్ లాంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ దొరికిన మాత్రం మనోజ్ ఒకటి దొరికాడు. 32 బాక్సులు దొరికినాయి. ఈ కేసులో మనోజ్తో పాటు శ్రీనివాసాచారిని అండ్ అరవింద్ని కూడా రాయడం జరిగింది. త్వరలో ఇద్దరిని కూడా మనము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు టోటల్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఈ ఆర్సీసీలో ఈచ్ గ్రాము 1,500 to 2,000 వర్త్ నడుస్తున్నది. ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ 234 గ్రామ్స్లో మన దీని వర్త్ వచ్చేసి 64,000 అవుతుంది. వెహికల్ ఒక 75,000 ఉంటుంది దాన్ని కొత్త వెహికల్. నెక్స్ట్ మొబైల్ ఫోన్ కలిపి మొత్తం కలిపి 1,64,000 దీని వర్త్ కాస్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్లో యాక్టివ్ పార్టిసిపేట్ తీసుకుంటున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సిబ్బందికి, సిఐ గారికి, ఎస్ఐకి అందరూ కూడా అభినందన తెలుపుతున్నాము. మా నోటీసుకు వచ్చిన ఏ కేసు కూడా మేము వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా కూడా 10 నెలల్లో గాంజా కేసు లేదు, గాంజా మీద మేము రైడ్ చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా ప్రశ్నలు కూడా సమాచారం ఉంటే కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, భరోసాను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనిమేని చక్రధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జీపీ వర్కర్స్ కు బీజేపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పంచాయతీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె నేటికి 19వ రోజుకు చేరుకుంది. వీరి సమ్మెకు కానమేని చక్రధర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి మాట్లాడారు. 19 రోజులుగా జీపీ వర్కర్స్ సమ్మె బాట పడితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఘాటుగా ప్రశ్నించారు. వీరి సమ్మెతో గ్రామాల్లో చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయిందన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వెల్లడించారు. పంచాయతీ కార్మికులు తమ ఉపాధి కోసం పోరాటం చేస్తుంటే గులాబీ పార్టీ నేతలు ఎందుకు వారి సమస్యల కోసం కృషి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే కార్మికులు ఉన్నారా అని ప్రశ్నించారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ పార్టీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్నా అధ్యక్షుడు మెంగని మహేందర్, ఎస్సీసీఎల్ జిల్లా పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్ కార్మికులు పాల్గొన్నారు. గత 19 రోజులుగా మరి పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ 4వ స్థాయి సిబ్బంది వారి డిమాండ్ల గురించి వారు నిరాహార దీక్ష చేస్తుంటే మరి గ్రామంలో మొత్తం చెంత చెదారము పేరుకపై ఈరోజు వ్యాధులు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటే మరి గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మరి సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు కూడా రావడం లేదు. ఈరోజు ముస్తాబాద్ మొత్తం కూడా దుమ్ము ధూళి చెత్తా చెదారంతో నిండిపోయింది. మరి గ్రామ సర్పంచ్ ఉండి కూడా లేని విధంగా ఈరోజు మన ముస్తాబాద్ గ్రామ పంచాయతీ అయింది. మరి ఈ సమస్యలు చూస్తుంటే ఒక్కసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేసీఆర్ ఇదివరలో మరి ఎలక్షన్లో ఏం చెప్పిండో, మరి కేటీఆర్ పలు సందర్భాల్లో మరి పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే మరి ఈరోజు గ్రామాలను శుభ్రంగా ఉంచేది, వీళ్ళుంటేనే మనం మంచి జీవనం సాగిస్తున్నాము, వీళ్ళ ద్వారానే ఈ రోజు గ్రామాలను అందంగా ఉంచుకుంటున్నామని ఈ యొక్క గ్రామంలో ఎంత బాధ్యతతోటి దోమ ఈగ ఆలకుండా పనిచేస్తున్నటువంటి మన గ్రామ పంచాయతీ సిబ్బంది 19 రోజుల నుంచి గ్రామ పంచాయతీ ముంగట ధర్నా చేస్తుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పాలకులు వాళ్ళని గమనించి వారి పాలకుడు అయిన కేసీఆర్ దృష్టికి తీసుకుపోతారని ఎంత ప్రయత్నం చేసినా వారు మన స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ టీఆర్ఎస్లు అన్ని పదవులు పొందుతున్న మన ఊరు నాయకులు మరి మన ప్రజలకు కనబడతలేరా? రేపు వీళ్ళు కూడా టీఆర్ఎస్ కు ఆనాడు మన లోకల్ నాయకులకు ఓట్లు వేసిన వాళ్ళే వీళ్ళు కూడా వేసారు. వీళ్ళు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. రేపు కూడా వీళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇలా ఈ సంస్థల పనిచేసేసి ఉన్నవారు కాదు, అన్ని కులాలలో వారు ఇలా లేని కుటుంబాలే ఉన్నాయి. కలుపుకులేని కుటుంబాలే మీ సేవ చేస్తున్నాయి, మీ మోళ్ళు ఎత్తిపోతున్నాయి, మీ ఉంచి ముఖట ఊడిగా చెప్తుంది. అలాంటిది మీరు ఒక హైదరాబాద్ లో ఉన్న సిబ్బంది కాకుండా ఈ గ్రామాలలో ఉన్న బాధలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు దృష్టి కనబడతలేదా? వీరు సర్పంచ్, వార్డు మెంబర్లు, ఈ ఎంపీటీసీలు వీళ్ళు ఎందుకు గెలిచినట్టు స్థానికంగా ఈ స్థానిక సమస్యలు అక్కడ అయ్యగారి దృష్టికి తీసుకుపోవాలంటే ఈ సర్పంచ్, ఎంపీటీసీలు, ఈ వార్డు మెంబర్లు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలంగాణను భారతదేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని రామిరెడ్డి అన్నారు. తెలంగాణకు అనేక పరిశ్రమలను తీసుకువచ్చి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మంత్రి కేటీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కొనియాడారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ ప్రజల వద్దకు తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని తెలిపారు.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాతృదేవోభవ అనాథాశ్రమ కార్యక్రమంలో ఈ యొక్క గౌరవ కేటీఆర్ గారి బర్త్డేను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని తన యొక్క బర్త్డేను కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి గారికి, అలాగే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లకు, పార్టీ నాయకులకు, కౌన్సిల్ సభ్యులకు, ఈ కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున వాళ్ళ తరపున అందరి తరపు నుంచి కూడా కేటీఆర్కి పుట్టినరోజు శుభంగా తెలియజేసుకుంటున్నాను. భగవంతుడు కేటీఆర్ గారికి ఇంకా ఉన్నత పదవులు కల్పించాలి. ఈ యొక్క బడుగు బలహీన వాళ్ళకి సంబంధించినటువంటి అందరి అభాగ్యులందరూ దీవెన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రామారావు గారి బర్త్డే పురస్కరించుకొని ఈ యొక్క ఉన్న అందరికీ బీద వాళ్ళకందరికీ కూడా అన్నదాన కార్యక్రమం తన కోరిక మేరకు తన యొక్క అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న నా బర్త్డేకు ఎటువంటి డబ్బులు వేస్ట్ చేయొద్దు, అభాగ్యులకు, వికలాంగులకు కానీ ఈ యొక్క పేదలకు అందరికీ కూడా కానీ అన్నదాన కార్యక్రమం చేయమన్న కోరిక మేరకు అందరూ కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 4,50,00,000 వ్యయంతో ప్రొద్దుటూరులోని మున్సిపల్ గాంధీ పార్కును శోభాయమానంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ వెంకటరమణయ్య అన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే రాచమల్లు శివ, మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి నాగరాజు హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. భూమి పూజ చేసిన నేపథ్యంలో ఇందులో భాగంగా పార్కును ప్రజలకు అంకితం చేశామని, కాగా పార్కు పరిశుభ్రత, పరిరక్షణ ప్రజల చేతిలో ఉందని ఈయన పేర్కొన్నారు. పార్కు ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదని, ప్రజల సౌకర్యార్థం పార్కునందు క్యాంటీన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు బయట నుంచి తెచ్చుకున్న తినుబండారాలు ఏవీ కూడా ఇకపై పార్కులోనికి అనుమతించబోమని కమిషనర్ తెలిపారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులను పరిమితికి మించి ఉపయోగించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని, పార్కులో తినుబండారాల వ్యర్థాలను వేసినట్లయితే వారికి 500 రూపాయల జరిమానా విధించనున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య స్పష్టం చేశారు. గాంధీ పార్కును కూడా ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గాంధీ పార్కును దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాంకేతికంగా, ఆధునికంగా ప్రజలందరికీ కూడా ఆహ్లాదాన్ని అందించే పిల్లలకి, పెద్దలకి, వాకర్స్కి, వృద్ధులకి, అందరికీ, ప్రజలందరికీ కూడా ఆహ్లాదాన్ని అందించే విధంగా పార్కును సుందరీకరణం చేయండి. ఈ పార్కును సుందరీకరణం చేయడంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కౌన్సిల్ వారు, గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తిగా పర్సనల్గా బాధ్యత తీసుకొని ప్రజలందరికీ కూడా మరింత ఆనందం చేకూర్చేందుకు ఒక పెద్ద పెద్ద నగరాల్లో ఉండే సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది, ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వీటిని ప్రజలకు తీసుకురావడంలో కూడా ఈ ఆహ్లాదం అనేది ప్రజలకి భారం కాకూడదు, వ్యయం కాకూడదనే ఉద్దేశంతో గౌరవ చైర్మన్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం మేరకు, వారి యొక్క నిర్ణయం మేరకు ప్రజలకు ఎంట్రీ కూడా ఉచితం ఇవ్వబడింది. మామూలుగా ఇంత ఖర్చు పెట్టుకున్న సందర్భాల్లో మామూలుగా దాని నిర్వహణ కొంచెం ఇబ్బంది సమస్యలు ఇస్తాయని వాటికి ఎంట్రీ కూడా ఫీజు పెడతారు సాధారణంగా. కానీ ప్రజలకి ఈ వినోదం అనేది వ్యయం కాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, పురపాలక సంఘం నిర్ణయం మేరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలకు ఎక్కువ ఆహ్లాదాన్ని నుంచే ఎక్కువ కార్యక్రమాలు ఇవ్వడం వల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో మన పార్కును సందర్శిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయక విషయం, సంతోషించే విషయం. కానీ ఇదే సందర్భంలో మనము కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. ఈ పార్కు నిర్వహణ బాగా చేస్తే ఎక్కువ రోజులు ప్రజలందరూ కూడా మనం ఆహ్లాదం ఇవ్వగలుగుతాం. ఈ నిబంధనలు ఏమంటే ముఖ్యంగా మనం బయట నుంచి తీసుకునే తినుబండారాలు పార్కులోకి తీసుకువెళ్ళకూడదని మనం ఒక నిబంధన పెట్టి ఉన్నాం.
ఈ నిబంధన మేరకు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ బయట నుంచి తీసుకునే తినుబండారాలే కాకుండా మనం లోపల క్యాంటీన్ కూడా పెట్టున్నాం. ఈ క్యాంటీన్లోని తినుబండారాలు కూడా పార్కులోకి అలో చేయం. ఎందుకు అలో చేయమంటే ఈ పార్కులోకి అలో చేస్తే ఈ తినుబండారాలు ఈ పార్కు లోపల గడ్డిలో చేరి అక్కడ పురుగులు చీమలు అవన్నీ చేరి ఒక నెలల లోపలనే ఆ పార్కు నిర్వహణ సరిగా లేక ప్రజలకు అసౌకర్యం ఏర్పడే సందర్భం ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఎక్కువ రోజు మనం ఆహ్లాదం ఇవ్వాలా, ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఆ పార్క్ ఏరియాలో ఎక్కడ కూడా తినుబండారాలు తినకూడదు, బయట లోపలికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఏదన్నా ఎవరైనా తినాలి అనుకుంటే అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంటీన్ ఏర్పాటు చేయబడింది. ఆ క్యాంటీన్లోనే మాత్రం వాడు తినవచ్చు, వాళ్ళ ఆహారం చేయవచ్చు. అలాగే రెండో అంశము, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ రేమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ క్రికెట్ గ్రౌండ్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 200 ఎలక్ట్రిక్ బైక్లను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై ఎలక్ట్రిక్ బైక్లను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ వైస్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్కు ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు, దాదాపు 300 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానికులు హాజరయ్యారు. వెహికల్ స్టాండ్ తీయండి, వెహికల్ అన్లాక్ చేయి. सर ये विकेट के पास आ जाइए सर. बैटिंग इसका है, बैटिंग सिर्फ दोनों टीमों के खिलाड़ी मैदान में होंगे. बाकी सबसे हम रिक्वेस्ट करते हैं कि तो जोरदार तालियां के बोझ यहाँ पर होने चाहिए. जनाब महमूद अली साहब के अलग से बड़ा क्रिकेट और इस शुभ अवसर पर शहर प्रभात की एक से बढ़कर एक जानीमानी शख्सियत है सभी साथियों के साथ. तो ये केक खिलाते हुए बड़ा ही शानदार मौका यहाँ पर तालियां होनी चाहिए. अपना कीमती वोट निकाल कर यहाँ पर तशरीफ लाने के लिए जनाब महमूद अली साहब का हम दिल की गहराई के साथ शुक्रिया अदा करना चाहिए. और अगर साहब के जन्मदिन के शुभ अवसर पर जैसे पिछले साल भी किया गया था. भाई इधर देखना, इधर देखना, इधर देखना, इधर देखना, भाई भाई इधर देखना, इधर राइट. ना 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 इसको फोटो ना राइट राइट. भैया भैया क्या करा रहा है सरदार भाई. గవర్నమెంట్ డివిజన్ ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో సన్మానిస్తూ ఉన్నారు. మహిళలను కూడా సన్మానిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షులు మందా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యువత కోసం కేటీఆర్ కృషి చేశారని, ఐటీ కంపెనీలలో యువతకు ఉద్యోగాలు కల్పించాలనే దృష్టితో ఆయన ముందుకు వెళ్తున్నారని వారు కొనియాడారు. కేటీఆర్ ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కార్యదర్శి మీసాల కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కోఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు మరియు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క
క్లాప్ కొట్టాలా? లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. నాయకుడు, యువ నాయకుడు, ఒక యువ కిరీటం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, పార్టీ సెక్రటరీ కృష్ణ గారు, కోఆపరేటివ్ డైరెక్టర్ రమేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆపరేషన్ సభ్యులు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమంలో పాల్గొని వారి జన్మదినాన్ని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సందర్భంలో అమెరికాలో అత్యున్నత స్థాయి సీఈఓగా ఉద్యోగం చేస్తూ లక్షలాది రూపాయల జీతం ఆ రోజు తీసుకుంటూ ఉద్యోగం నాయకత్వంలో వారిని ఇచ్చిన ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. మరి వారికి కూడా మంత్రి మల్లారెడ్డి గారి ఆశీస్సులు కూడా కేటీ రామారావు గారికి పుష్కలంగా ఉంటాయి. మరి అదేవిధంగా కేటీ రామారావు గారు అందరి ఆశీర్వాదాలు తీసుకొని ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో మరి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అంబర్పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఒక విజన్ ఉన్న నాయకుడని, తెలంగాణ అభివృద్ధిలోకి తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన మంచి పేరు గడిస్తున్నాడని ఎమ్మెల్యే కొనియాడారు. హైదరాబాద్ నగర పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ నగరం నలువైపులా ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, అండర్ స్పాలు నిర్మించి హైదరాబాద్ నగరాన్ని ఒక రోల్ మోడల్ గా నిలబెడుతున్నారని కొనియాడారు. ఎన్నో కంపెనీలను ఆకర్షించి ఇక్కడ పెట్టుబడి పెట్టేలా తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కాచిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో ప్రతి మూల జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మా సోదరిమణులు, మన టీఆర్ఎస్ లీడర్లు, అన్ని డివిజన్ల నుంచి వచ్చిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నెక్స్ట్ మనకు బాగంబర్పేటలో ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా దగ్గర కార్మికులను కలిపి కేక్ కట్ చేయడం ఉంటుంది. ఆ తర్వాత టీఆర్టీ క్వార్టర్స్ దగ్గర దివ్యాంగులకు తోటి కలిపి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఆ తర్వాత నిక్లెస్ రోడ్లో మన మంత్రివర్యులు తలసాని సీనన్న ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుగుతాయి. అందరూ కూడా 10:30 వరకు నెక్లెస్ రోడ్ కూడా రావాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు తెలంగాణని ఎంతో అభివృద్ధి పరిచారు. అలానే ఇప్పుడు మనం దేశం మొత్తంలో తీసుకుంటే 4,000 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళలో ఎంతమంది ప్రజల్లోకి తమ అర్థవంతమైన మాటలతో కానీ అర్థవంతమైన పనులతో వెళ్తున్నారు మన కేటీఆర్ సార్ని తప్పిస్తే. మొన్న రీసెంట్గా తీసుకుంటే జస్ట్ క్యాజువల్గా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్కన ఒక కంపెనీ మేనేజర్ తోటి 2 మాటలు మాట్లాడి వితిన్ 1 మంత్ ఆ కంపెనీని మన హైదరాబాద్కి తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయించారు. అంటే ఎప్పుడు చూడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మన కేటీఆర్ సార్ గారు. అట్లాంటి మనిషి మనము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఇంకా అతను మన తెలంగాణనే తీసుకున్న హైదరాబాద్ని మంత్రి పొజిషన్లో ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లో మనని రిప్రజెంట్ చేస్తూ మనకు ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొస్తున్నారు. రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో మీరు అభివృద్ధిని డెవలప్మెంట్ దాంట్లో చూసుకుంటే మీరు బెంగళూరు తోటి పోటీ పడుతున్నారా అని అన్నప్పుడు అలా కాదు, హాంకాంగ్ వేరే ప్రపంచ దేశాలు కూడా ఒకసారి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ని చూస్తే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది. అంటే మనము డొమెస్టిక్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కాంపిటీషన్ ఇస్తున్నాము దేశవ్యాప్తంగా. సో అట్లా మన రాష్ట్రాన్ని, మన హైదరాబాద్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్న కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లాంటి జన్మదినాలు ఇంకా చేసుకోవాలని, మన హైదరాబాద్ని, మన తెలంగాణని ఇంకా అభివృద్ధి పరుస్తూ
ఆకాశమే హద్దులాగా ముందుకెళ్తూ ఉండాలని ఎందరికో ఇన్స్పిరేషన్ అయిన మన డైనమిక్ లీడర్కి, మన మంత్రి గారికి మా కాచిగూడ తరఫు నుంచి, అంబర్పేట బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఆయన కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బోయిన్పల్లి సత్యనారాయణ, ఎంపీపీ మారుసాయిరెడ్డి, కోఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్. సార్ సార్ సీను బర్త్డే కేటీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నాయకత్వం, డాక్టర్ సంజయ్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గోషామాల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వందలాది మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, అన్నదాన కార్యక్రమాలు లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డైనమిక్ లీడర్ తారక రామారావు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. Happy birthday, dear son. Happy birthday, dear son. Happy birthday to you. Many birthdays to you. Many birthdays to you. Many birthdays to you, dear son. Happy birthday to you. Happy birthday. Long live. Long live. Happy birthday. Long live. अच्छा काम तुम जियो हजारों साल है मेरी टू यू हैप्पी बर्थडे
గన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. గోషామహల్ బేగం బజార్లో తారక రామారావు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారికి మమతా సంతోష్ గుప్తా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. अन्ना सामने आ जाओ थोड़ा। लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव। हैप्पी बर्थडे टू यू रामन्ना, हैप्पी बर्थडे टू यू। लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव। నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నేత మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి 47th బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ గోషామహల్ నియోజకవర్గంలోని బేగం బజార్ మంచి మార్కెట్లో చేయబడుతుంది. ఇక్కడ కేక్ కటింగ్, మరి అమ్మవారి దర్శనం, అమ్మవారి పూజ చేసినాక, అర్చన చేసినాక ఇక్కడ మన మచ్చి మార్కెట్లో అన్నదానం చేయబడింది. మరి అందరి లీడర్లు, బీఆర్ఎస్ లీడర్స్ ఇక్కడ వచ్చి వారి డివిజన్లల్లో, ఏరియాలల్లో వారు ఎంత అయితే అంత సహాయం చేస్తున్నారు పేదవాళ్ళకి. మరి అన్న పుట్టినరోజు సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. అందరము మమేకమై అందరి ప్రజలలో ఎవరెవరికైతే ఏమేమి అవసరం ఉందో ఆ ప్రోగ్రామ్స్ మా వంతు సహాయం మేము చేసి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అన్న బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. మరి కేటీఆర్ అన్న ద్వారా మన తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఎంతోమంది భారతదేశం నుంచి, తెలంగాణ నుంచి, మరి ప్రత్యేక వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఇక్కడ వారు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, వారు తెచ్చిన కంపెనీస్లో వచ్చి జాబ్ చేస్తున్నారు. సో వారు డైరెక్ట్గా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, లైఫ్ ఇస్తున్నారు, కరియర్స్ ఇస్తున్నారు. వారు ఎన్నో బర్త్డేస్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా కానీ హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఇక్కడ వారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. అందరము మా అంతు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో 234 గ్రాముల నిషేధిత హ్యాష్ స్వాధీనం. ఒకరు అరెస్ట్, పరారీలో మరో 2. పంచాయతీ కార్మికుల డిమాండ్లపై ఎందుకు స్పందించరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చక్రధర్ రెడ్డి. తెలంగాణకు అనేక పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత కేటీఆర్దే. బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్క్ ను శోభాయమానంగా తీర్చిదిద్దుతాం. మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటరమణయ్య వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.